హలో, ప్రస్తుతం మనం రాజమండ్రిలోని ఎర్రవరం గ్రామంలో ఉన్నాము. ఈ చిట్టి వంకాయల సాగు గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మనతో పాటుగా దుర్గాప్రసాద్ గారు ఉన్నారు. వారు ఈ సాగు ఎన్నేళ్ళుగా చేస్తూ ఉన్నారు, ఈ వంకాయ యొక్క ప్రత్యేకత ఏంటిది, మార్కెట్లో దీన్ని ఎంత రేటుకి అమ్ముతా ఉన్నారు, సాధారణ వంకాయలతో పోలిస్తే దిగుబడి లోపల ఎంత వ్యత్యాసం ఉన్నది, ఎంత రేటు పలుకుతా ఉన్నది, లాభ వ్యయాలు ఏందనే తదితర పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు తెలుగు కిసాన్. వెల్కమ్ టు తెలుగు. ఓకే, ప్రస్తుతం మనం రాజమండ్రిలోని ఎర్రవరం గ్రామంలో ఉన్న దుర్గాప్రసాద్ గారి తోటలో ఉన్నాము. వారు ఈ చిట్టి వంకాయలు ఎన్నేళ్ళ నుంచి సాగు చేస్తూ ఉన్నారు. సాధారణ వంకాయలతో పోలిస్తే దీన్ని మార్కెట్ రేటు ఏ విధంగా ఉన్నది, సాగు విధానాలు ఏ విధంగా ఉన్నాయి, దిగుబడి వ్యత్యాసాలు ఏంటి అనే తదితర పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకుందాము. దుర్గాప్రసాద్ గారు నమస్కారం. నమస్తే అండి, నా పేరు దుర్గాప్రసాద్ అండి. చెప్పండి సార్. నేనైతే బీటెక్ చేశాను, కంప్యూటర్ సైన్స్ చేశాను. అయితే వ్యవసాయం మీద మక్కువతో నేను వ్యవసాయదారితగా చేద్దామనే ఉద్దేశంతో చిన్నపాటు జాబ్ చేసుకుంటా వ్యవసాయం చేస్తాను. క్రాప్ కోతకు వస్తుంది, కోత స్టార్ట్ చేసి మార్కెట్కి తీసుకెళ్తాం. ఓకే, ఇప్పుడు ఈ వంకాయ అంటే చూడడానికి కొద్దిగా నాటు వంకాయ ఎలా ఉన్నది, అంటే వీటికి కూడా మందులు సేమ్ తక్కిన వంకాయ పంటలాగానే వీటికి కూడా మందు పిచికారి చేయాల్సి ఉంటుంది. మందులు అంటే ఆ వాతావరణం అనుకున్న పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుందండి. అయితే ఇంతకుముందు వేరే పంటల కన్నా మందు తక్కువ కనపడుతుంది, కానీ వాతావరణ పరిస్థితులు ఒకసారి గాలి పట్టు ఉంటుంది. గాలి పట్టడం వల్ల దోమ కానీ, వర్షం ఎక్కువ లైట్గా వర్షం పడుతూ ఉంటే కనుక దీనికి మెరుగ్గా ఉంటుంది. వంకతాడికి ఎక్కువగా ఎండ కాస్తుందంటే దోమపోటు కానీ పుచ్చిపోటు కానీ ఎక్కువగా వస్తుంటుంది. దానివల్ల ఎక్కువగా కొద్దిగా ఎక్స్ట్రా మంది పడుతుంది. మరి వీటి లోపల గ్రాఫ్టింగ్ వెరైటీస్ కూడా వచ్చినాయి కదా, మీరు అటు సైడ్ వెళ్ళాలనుకున్నారు? గ్రాఫ్టింగ్ వెరైటీస్ అంటుకట్టే విధానం, అంటుకట్టే విధానం వెళ్ళలేదు. అంటుకట్టే విధానం అనేది ఇటు సైడ్ వరకు తెలియదు. ఈ పక్క ప్రాంతాల్లో అంటుకట్టే విధానం లేదు, విత్తనం ద్వారా కానీ నారేసి నాట్లు వేస్తారు. దిగుబడికి వచ్చేసరికి సాధారణ వంకాయలతో పోలిస్తే ఈ గుత్తి వంకాయ ఇదే ఉంటాయి కదా, ఆ వంకాయలతో పోలిస్తే వీటికి దిగుబడి లోపల వ్యత్యాసం, దిగుబడి ఎక్కువ ఉంటుందండి. దిగుబడి ఇది కాయ చిన్న వంకాయ కానీ వెయిట్ బరువు ఎక్కువ ఉంటుందండి. బరువు ఎక్కువ వల్ల మనకి ఎకరా దిగుబడి వచ్చేసి ఎలక్ట్రిల్ ఒక 4 టన్నులు వస్తుంది. 4 టన్నులు వస్తుంది కంపల్సరీగా వస్తుంది. ఇప్పుడు రేట్కి వచ్చేసరికి దీనికే రేట్ ఉంటుంది, తక్కిన వంకాయలకి రేట్ ఉంటుంది. అంటే రేట్ అంటూ ఉంటుందండి, కానీ మన ప్రతి వంకాయకి రేట్ ఉంటుంది. కానీ దీన్ని మనం పట్టుకెళ్ళిన వెళ్ళిన తర్వాత మార్కెట్కి వెళ్ళిన తర్వాత కన్జ్యూమర్స్ వినియోగదారులు ఫస్ట్ మనం తీసుకునేది ఈ వంకాయ తీసుకుంటాం. ఫస్ట్ దీన్ని చూసిన తర్వాత వేరే రేట్ లోపల వ్యత్యాసం ఏమి ఉండదా? రేట్ లోపల వ్యత్యాసం ఉంటుంది, అంతా ఒకటే రేట్ ఉంటుంది, కానీ ఇదే ఫస్ట్ వెళ్తుంది.